నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. అండ్ ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా దేవర. సినిమా ఎలా ఉంది? హిట్టా ఫట్టా? కొరటాల ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? అసలు ఎన్టీఆర్కి తండ్రి కొడుకుల పాత్ర అచ్చురాధ? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ ఫిలిం అనలిస్ట్ హ్యామ్ సుందర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. నిన్న మొన్నటి వరకు అందరూ దేవర జపం చేశారు. అనుకున్నట్టుగానే రాత్రి 1 గంటకి షో పడింది, 4 o'clock పడింది అండ్ సినిమా ఫైనల్గా రిలీజ్ అయింది. సినిమా పైన మీ అనాలిసిస్ ఏంటి? అంటే కథాపరంగా చూసుకుంటే కథ ఎంత కథ ఉన్నా కానీ దానిలో భావోద్వేగాలను పండించగలగాలి. ఫస్ట్ అది చేయాలి. ఎలాంటి కథ అని చెప్పొచ్చు, కథ లేకపోయినా సినిమా చేయొచ్చు. చిత్రరామయ్య గారి మనవరాల్లో పెద్ద కథ ఏమి ఉండదు, కానీ భావోద్వేగాలు పండించగలగాలి డైరెక్టర్ అనేవాడు. ఈ సినిమా కథ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎక్కడో రత్నగిరి అనే ఊరు, తమిళనాడు ఆంధ్ర సరిహద్దుల్లో ఉండే రత్నగిరి అనే ఊళ్ళో జరిగే కథగా మనం చూపించారు. అక్కడ ఏంటంటే ఒక 4 ఊళ్ళ మధ్యలో అక్కడ ఉన్న సముద్రానికి ఎర్ర సముద్రం అని పేరు పెట్టి, అది ఏంటంటే శతాబ్దాల క్రితం బ్రిటిష్ వాళ్ళు అక్కడ నిధులు తరలించి వెళ్ళిపోతుంటే వీళ్ళు అడ్డం పడి కొంతమంది ఆ 4 ఊళ్ళ వాళ్ళు ఆ నిధుల్ని దోచుకోవడం అనేది చేశారనేది చెప్తూ ఉంటారు. అక్కడ దాన్ని బేస్ చేసుకుని కథ అల్లుకుంటూ వచ్చాడు ఆయన. ఇది ఎక్కడ 1996 కథ మొదలవుతుంది. అంటే మనకి ఎట్లా అంటే పోలీస్ ఆఫీసరు అజయ్ పాత్ర యతి అనే ఒక స్మగ్లర్ని పట్టుకోవడానికి రావటం, చివరికి అక్కడ రావాల్సి వస్తుంది, రత్నగిరి రావాల్సి వస్తుంది. అక్కడ సింగప్ప అనే పాత్ర ప్రకాష్ రాజ్తో కలవడంతో ప్రకాష్ రాజ్ కథ చెప్పడం, ఈ పోలీస్ ఆఫీసర్ అజయ్ వినడంతో మనకి ఈ కథ అంతా మొదలవుతుంది. కథాపరంగా చూసుకుంటే అది సార్ ఇది అంటే ఎన్టీఆర్ సినిమా చూసి సోలోగా అంటే RRR తర్వాత 6 ఏళ్ళు అయిపోయిన జనానికి ఎన్టీఆర్ని ఫుల్ ప్లెజ్డ్గా చూడాలి అనుకునే వాళ్ళకి ఇది ఎన్టీఆర్ పర్ఫెక్ట్ చాయిస్ కదని చెప్పచ్చా, లేకపోతే ఇందులో ఏమన్నా కొంచెం మార్పులు చేర్పు చేసుకుంటే బెటర్గా ఉండేది? ఇప్పుడు అరవింద సమేత తర్వాత వచ్చిన సినిమా ఇది. అరవింద సమేతలో ఎన్టీఆర్ది పవర్ఫుల్ రోల్, ఆ సినిమా కూడా బాగా ఆడింది. ఎవరైనా సరే అలా అంచనాలు అనుకుంటారు, ఆ తరహా సినిమా కావాలని అనుకుంటారు. అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ తరహా సినిమా కావాలని అనుకుంటారు. దేవర పాత్ర అలాగే ఉంది. తండ్రి పోషించిన పాత్ర ఒక పవర్ఫుల్ పాత్రగా డిజైన్ చేసుకున్నారు. కానీ అక్కడ ఈ సినిమా ఓవరాల్గా చూసుకుంటే తండ్రి కొడుకులుగా దేవర కొడుకు వర, ఆ తండ్రి కొడుకుల మధ్యలో ఉండే కథగా చెప్పాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఇది సోల్ మిస్ అయిందని చెప్పాలి. కథలో సోల్ మిస్ అయింది. మా కథలో సోల్ మిస్ అయితే ఏముందంటే అతుకుల బంతులాగా ఉంటుంది. ఒక కథ దొరికింది కదా అని చెప్పి మనం ఏదో ఒక పాన్ ఇండియా సినిమా అనుకుంటే ఆ సబ్జెక్ట్ అందరికీ నచ్చాలి కదా. సబ్జెక్ట్ ఒకటే కాదుగా, ఆ కథనం పరంగా అరెస్టింగ్ కథనం ఉండాలి, ప్రేక్షకుడిని కూర్చోబెట్టగలిగేలా ఆ కథనం ఉండాలి. అది ఒకటి మిస్ అయింది సినిమాలో. కథ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకి ప్రథమార్థం వరకు సినిమా అంతా ఒక ఎమోషన్లోనే సాగిన కథగా చూపించారు. అయితే ఏ పాత్రకి ఆ పాత్ర జస్టిఫై చేయలేకపోయారు. క్యారెక్టరైజేషన్ పరంగా వచ్చి చాలా పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. చాకో కనిపిస్తాడు, అలాగే శ్రీకాంత్ రాయప్ప పాత్రలో శ్రీకాంత్ కనిపిస్తాడు, అలాగే మరి మెయిన్ విలన్ భైరా పాత్ర సైఫ్ అలీ గారిని పోషించాడు. ఇలా చాలా పాత్రలు మనకు కనిపిస్తే కానీ వచ్చి వెళ్ళిపోయే పాత్రలాగా జూనియర్ ఆర్టిస్టులు కూడా చేయించుకోవచ్చు. తాళ్ళూరు రామేశ్వర్ కనిపిస్తుంది, అలాగే మరాఠీ శృతి మరాఠీ అని ఒక దేవరకి భారీగా చేసిన అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు. ఇలా పాత్రలు అయితే చాలా మనకు కనిపిస్తాయి. అదే వేరే పాత్రల మీద కాకుండా ఫోకస్ అంతా కేవలం హీరో మీద పెట్టినట్టుగా మనకు అనిపించింది. ఒకటి మిగతా పాత్రలనే కొద్దిగా నిర్లక్ష్యం చేసినట్టుగా అనిపించింది. అందువల్ల అంటే కథనంలో బిగువ లేకపోవడం అనేది ప్రధానంగా లోపం ఈ సినిమాకి. కథాపరంగా చెప్పుకుంటే జనాలు ఎట్టగా చూస్తారు, చూడాలనే వాళ్ళకి మన కథ చెప్పడం కరెక్ట్ కాదు. మొత్తానికి ఏంటంటే ప్రథమార్థం వరకు ఒక పద్ధతిలో వెళ్ళిన కథ సెకండ్ హాఫ్ వచ్చరికి పూర్తిగా ట్రాక్ తప్పిపోయింది. క్లైమాక్స్ వచ్చరికి మరీ అసలు ఆ తరహా క్లైమాక్స్ను ఎవరు అభిమానులు కూడా ఊహించుండరు. చాలా నిరాశపరిచిందని చెప్పాలి. క్లైమాక్స్ అయితే చాలా నిరాశపరిచింది. సరే, ఇంతకు ముందు మామూలుగా కొరటాల శివ అంటే తన్ని తొక్కుతూ ఉంటే అది భరించలేక డైరెక్టర్ అయ్యాడు. నా దగ్గర ఒక 10 కథలు ఉన్నాయి, బ్లాక్ బస్టర్ కథలు అన్నాడు అన్నట్టుగానే కొరటాల శివ చెప్పినప్పుడు స్టార్టింగ్లో ఒక మిర్చి కావచ్చు, లేక శ్రీమంతుడు కావచ్చు, దాని తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్, దాని తర్వాత భరత్ అనే నేను, ఇవన్నీ వరుస బ్లాక్ బస్టర్స్. ఇది చూస్తే అబ్బా చాలా విషయం ఉన్నవాడు ఏంటంటే సోల్ఫుల్గా రాస్తారు సార్ ఒక కథని. కొరటాల శివ చెప్పేటప్పుడు కథలో ఒక ఎమోషన్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఉంటుంది. మరి ఈ దేవర్లో ఆ 2 ఉన్నాయని మీకు అనిపించిందా? ఇప్పుడు ఆచార్యలో ఏదైతే మిస్ అయిందో దేవర్లో కూడా అదే మిస్ అయింది. ఓకే, ఆచార్య సినిమా తర్వాత వచ్చిన కొరటాల సినిమా కాబట్టి ఇది చెప్పాల్సి వస్తుంది. అంటే కేవలం మాటలతో రాసిన మాత్రాన సినిమా నడిచిపోతుంది అనుకునే పొరపాటు. ఇందులో కూడా మాటలతో మాయాజాలం చేద్దాం అనుకునేట్టుగానే కొద్దిగా ప్రయోగాలు చేస్తారు. భయము,
ధైర్యం అంటూ మనకి తెలిసిన పదాలనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే లవ్ ట్రాక్ వచ్చరికి జాహ్నవి కపూర్ పాత్ర డమ్మీ పాత్రగా అనిపిస్తుంది. ఆ పాత్రతో హరితీచేత పలికించి డైలాగుల దగ్గర ఏదో నవ్వించి కొద్దిగా పంచేదో డైలాగులు 2-3 చోట్ల పేలినాయి, కానీ కేవలం డైలాగులతో సినిమా నడవదనే విషయాన్ని కూడా కొట్టాలిగా తెలుసుకోవాలి. ఎంత రైటర్ అయినా సరే ఏదో మిస్ అయింది, అది ఏంటని పట్టుకోవాలి. అది పట్టుకుని అలా నడిపించగలిగినప్పుడు మరి మొదటి మిర్చిలో కానీ ఆ తర్వాత వచ్చిన మిగతా మీరు చెప్పిన జనతా గ్యారేజ్ వరకు కూడా బాగానే వెళ్ళింది. భర్తని నేను కానీ శ్రీమంతుడు కానీ ఇట్లా చూసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏమైందో ఏంటో కానీ ఇప్పుడు ఆచార్యులు ఏదైతే లోపించిందో ఇందులో కూడా అదే లోపించింది. పైగా ఇది మనకి భారీ బడ్జెట్ సినిమాను కూడా అనుకోవడానికి కూడా అంత ఖర్చు పెట్టింది కూడా ఖర్చు కూడా మనకి కనిపించట్లేదు. ఏదో కొండలో కోనల్లో ఒక సెట్ వేసి సముద్రం ఆ పడవలో అండర్ వాటర్ ఈ హైప్ చేశారు ముందు. ఈ హైప్ చేయడం వల్ల మనకి సినిమాలో ఆ ముందుగా చెప్పడం వల్ల ఊహించుకుంటే నిరాశపడతాం. ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ ఎంతలా ఉన్నాయో అనుకున్నాయి అన్నీ కూడా మన సినిమాలో చూసినా ఇదేనా అనిపిస్తుంది మనకి. ఆ సొరచేప విషయంలో సన్నివేశాలు కానీ మనం ఏదో ఊహించుకుంటాం, కానీ ఆ ఊహకి ముందుగా చెప్పిన వీళ్ళు చేసినట్టుగా సినిమాలో లేదు. అంటే ఇప్పుడు సినిమాలో ప్రతి సినిమాలోని కొన్ని గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉంటాయి కదా, ఈ సీన్ భలే ఉంది అని. అట్లా దేవర్లో ది హైలైట్ అని చెప్పుకోవాలనుకుంటే ఎన్ని సీన్లు ఉంటాయి అట్లా మీరు ఎగ్జైట్ అయిన సీన్స్ ఏమన్నా? ఏమి లేవండి. అక్కడ ఆయుధ పూజ సందర్భంగా కుస్తీ ఫైట్ ఒకటి కొద్దిగా బాగున్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో వచ్చే తప్పితే మిగతా అంతా కూడా నార్మలే. అలాగే వాళ్ళు ఆ ఆయుధాలు దోచుకునే సన్నివేశాలు ఉంటాయి కదా, నౌక నుంచి షిప్ నుంచి, ఆ సన్నివేశాలన్నీ ఇన్నోవేటివ్గా చేద్దాం అనుకున్నారు. అది కూడా అంత ఇదిగా మనకేమీ నప్పలేదు. అదే రిపీట్ చేశారు. క్లైమాక్స్లో కూడా అదే సన్నివేశాలు ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ముఖ్యంగా కలర్ టోన్ 3 కలర్ టోన్స్ వాడామని చెప్తున్నారు. ఫ్లాష్ బ్యాక్లో చెప్పేదంతా ఒక కలర్ టోన్లో సినిమా అంతా తీసుకెళ్లారు. ప్రధానంగా మైనస్ ఏంటంటే పాటలు. ఈ సినిమాకి ఆయుధ పూజ పాటలోనూ అంత పసలేదు, చుట్టమల్లె సాంగ్లోనూ ఆ పసలేదు, పాటల పరంగా మైనస్. కాకపోతే అక్కడక్కడ ఏంటంటే అనిరుద్ధ్ రవిచంద్రన్ బీజిఎం అక్కడక్కడ మెరుపులు మెరిచినట్టుగా అనిపించింది మనకి. అది కూడా పూర్తిగా లేదు. ఓకే, అది అంటే మామూలుగా అనిరుద్ధ్ జైలర్ కానీ విక్రమ్ కానీ తీసుకుంటే సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది. మరి ఇందులో అనిరుద్ధ్ పడితనం అంతగా కనిపించలేదు అంటారా? 2-3 సన్నివేశాలు తప్పితే ఎక్కడా లేదు. సార్ మరి ఇప్పుడు ఇంకా ఎన్టీఆర్ అంటేనే మంచి పర్ఫార్మర్. మరి ఈ క్యారెక్టర్ అంతా ఎలా పోషించాడు? వాడు తండ్రి కొడుకుల పాత్ర ఒకటి అంటే కొడుకుని ఒక పిరికి వాళ్ళలాగా చూపించగలిగాడు. తండ్రి దేవర పాత్రనే ఒక ధైర్యవంతుడిలాగాను చాలా పవర్ఫుల్ పాత్రగా మౌల్డ్ చేసగలిగారు. అంతవరకు పాత్ర వరకు ఎన్టీఆర్ న్యాయం చేశాడు, కానీ 2 పాత్రల వరకు ఆయన న్యాయం చేశాడని చెప్పాలి. కానీ సినిమానే డైరెక్టర్స్ మీడియా. ఎందుకంటే అతను కెప్టెన్ డైరెక్టర్ కాబట్టి సినిమాని ప్రేక్షకుడు కూర్చోపెట్టగలిగేలా చూడగలిగేలా తీర్చిదిద్దాలి డైరెక్టర్. అది ఎన్టీఆర్ నటుడు చేయడానికి ఏముంది? ఇప్పుడు మిగతా పాత్రలు కూడా సైఫ్ అలీ ఖాన్ పాత్ర క్యారెక్టరైజేషన్ కూడా ఒక పవర్ఫుల్ విలన్గా మలచలేకపోయాడు. సైఫ్ అలీ ఖాన్ పాత్ర కూడా మాకు కనిపించదు. ఒకవేళ సెకండ్ పార్ట్లో యతి అనే ఒక స్మగ్లర్ కోసం ఎవరైతే అజయ్ అనే వ్యక్తి వస్తాడో అవతల యతి సప్లై చేసి అవతల ఇంకో స్మగ్లర్ అంటాడు. బహుశా ఆ 2 క్యారెక్టర్లు సెకండ్ పార్ట్లో హైలైట్ చేద్దాం అనుకుని ఉండొచ్చు. అంటే 2 పార్ట్లుగా చేద్దాం అనుకోవడం ఒక పెద్ద మిస్టేక్ అండి, ఒక బ్లండర్ మిస్టేక్. నేను అనుకోవడం కొరటాల 2 పార్ట్లుగా సినిమా చేద్దాం అనుకోవడం బ్లండర్ మిస్టేక్. చెప్పదలసిన కథ అంతా ఫస్ట్ హాఫ్లో చెప్పేసి ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది ద్వితీయార్థంలో చెప్తే క్రిస్పీగా సబ్జెక్ట్ వెళ్ళేది, కొంచెం బిగిగా ఉండేది అనిపించేది. సార్ అంటే నెక్స్ట్ వచ్చేసి మన జాన్వీ కపూర్ గురించి కూడా ఈ రిలీజ్ ఫంక్షన్స్ ముందు చాలా ప్రౌడ్గా చెప్పారు. అసలు అమ్మాయి క్యారెక్టర్ చూసాను, పెర్ఫార్మెన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. మరి ఇప్పుడు సినిమాలో చూస్తే ఆమెకు ఆ స్థాయి ఇంపార్టెన్స్ ఉన్నట్టయితే అనిపించలేదు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? జాన్వీ కపూర్ పాత్ర కూడా నామమాత్రంగా 2-3 సన్నివేశాలు కనిపించే పాత్ర, నిడివి కూడా లేదు. పోనీ వరాతో లవ్ ట్రాక్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కూడా పెద్దగా లేవు. పిరికివాడిని నేను ప్రేమించను అన్నట్టుగా పెట్టుకుంటూ వచ్చాడు, కానీ 2-3 సన్నివేశాలు తప్పితే అట్లాగే పరిమితమైంది ఆ పాత్ర. ఒకవేళ సెకండ్ పార్ట్లో ఆవిడ నిడివి ఏమన్నా ఉంటుందేమో మనం చెప్పలేము. పైగా శ్రీదేవిని ఊహించుకుని చూసిన వాళ్ళకి ఈ జాన్వీ కపూర్ చూస్తే మాత్రం కొంచెం నిరాశపడతారు. అంటే సార్ ఇప్పుడు దేవర ఫస్ట్ పార్ట్ వచ్చింది, యూజువల్గా సెకండ్ పార్ట్ రావాలంటే దానిపైన ఆ క్యూరియాసిటీ బిల్డప్ అయి ఉండాలి. అబ్బాయి ఏం జరిగింది అని, అంత ఆ క్యూరియాసిటీ మిస్ అయింది అన్నది అయితే టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పుడు దేవర సెకండ్ పార్ట్ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇక్కడ క్లైమాక్స్ అండి, క్లైమాక్స్లో ఇప్పుడు దేవర పాత్రని తండ్రి కొడుకు పాత్రకి ఉన్న రిలేషన్స్ మనకు చూపించాడు. దీని గురించి చర్చించుకోవాలి. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనడం కోసం బాహుబలి 2 కోసం వెయిట్ చేశారు. కాబట్టి ఇక్కడ దేవర్ని వర ఏం చేశాడు,
అనే దానికోసం చర్చించుకోవాలి జనం అనే ఒక కొరటాలు ఆలోచించినట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకోసమే పార్ట్ 2 ప్లాన్ చేసుకుని చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ అక్కడే బ్లండర్ మిస్టేక్ జరిగింది. క్లైమాక్స్లో కొరటాలు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఒక బ్లండర్ మిస్టేక్ లాగా మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా మీ పర్స్పెక్టివ్లో సినిమాకి రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తారు? నేనైతే 5కి 2.25 ఇస్తానండి రేటింగు. అది అంటే ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆచార్య దేవోభవ అంటారు కాబట్టి ఆచార్య దేవరోభవ అని ఆచార్య దేవరోభవ అనుకోవచ్చు. ఎందుకంటే ఆచార్య సినిమా చేశాడు కాబట్టి దేవర సినిమా చేశాడు కాబట్టి ఆచార్య దేవరోభవ అని ఒక ట్యాగ్ లైన్ పెడితే బాగుంటే అనిపించింది నాకు దీనికి. అదండి. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి దేవరా మూవీ పైన విశ్లేషణ. సినిమా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎమోషన్స్ పూర్తి స్థాయిలో క్యారీ చేయలేకపోయారు. 2 పార్ట్లుగా చేయడమే కొంప ముచ్చింది అన్న మాట అయితే వినిపిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి.